అది ముందు మనలను బాగు చేస్తుంది. దాంతో మనం బాగుపడతాము. తరువాత దాన్ని ఉపయోగించి మనం మన కుటుంబాలను, ఇతరులను కాపాడగలం. ఆ బైబిల్ లోపలికి వెళ్ళాలి అంటే దానికి ఒక పద్ధతి ఉండాలి, దానికి ఒక క్రమం ఉండాలి, దానికి ఒక విధానం ఉండాలి. ఆ విధానమే పరీక్ష. మామూలుగా మనం వినం, మామూలుగా మనం చదవం, మామూలుగా మనం పట్టించుకోం. అదే పరీక్ష ఉందనుకోండి, తప్పక దాని మీద దృష్టి పెడతాం. దేవుని వాక్యాన్ని ఏదో ఒక విధంగా లోపలికి పంపించే ప్రయత్నం చేస్తాం. వాక్యాన్ని మనం లోపలికి పంపినప్పుడు, అనగా విన్నప్పుడు, అది మనపై పని చేస్తుంది. ఎప్పుడు చెబుతుంటాను ఇది మీకు. ఒక మందు, ఒక టాబ్లెట్ లోపలికి తీసుకుంటే అది మన లోపలికి వెళ్ళి పని చేయడం ఎలా మొదలు పెడుతుందో, అలాగే వాక్యం మనం విన్నప్పుడు అది మన హృదయం మీద పనిచేయటం మొదలు పెడుతుంది. మనం వినకపోతే, మనం వినకపోతే పనిచేయటం. మనం టాబ్లెట్ వేసుకుంటేనే జ్వరం తగ్గుతుంది, వేసుకోకపోతే తగ్గదు. కాబట్టి మీరందరూ వాక్యాన్ని శ్రద్ధగా వినండి, పక్కాగా నేర్చుకోండి, సిస్టమాటిక్గా నేర్చుకోండి. అలా మీకు నేర్పించేది పరీక్ష. పరీక్ష మిమ్మల్ని వాక్యం ముందు కూర్చోబెడుతుంది. పరీక్ష అనగానే ఒక విధమైన భయం వస్తుంది, చదవాలి అనే ఆతృత ఉంటుంది. మీరు వింటారు, మీరు చదువుతారు, ఫస్ట్ మీరు బాగుపడతారు, తర్వాత మీ కుటుంబాన్ని మీరు బాగు చేస్తారు. అదే వాక్యంతో మీ కుటుంబం నిలబడితే మీ ఊరు బాగుపడుతుంది. తెలుసుకోండి. ఈరోజు మన సంఘంలో యేసుబాబు గారు నిలబడ్డారు వాక్యంతో. ఆయన వాక్యంలో నిలబడడాన్ని బట్టి ఆయన గ్రామంలో, ఆయనకున్నటువంటి సంఘంలో ఈరోజు ఎంతమంది సార్? 80 క్రైస్ట్ చర్చ్ కువైట్ నుండి పరీక్ష రాశారు. అసలు మనం ఎప్పుడు చూడలేదు వాళ్ళు ఎవరో. నేను ఎప్పుడు వాళ్ళ సంఘానికి వెళ్ళలేదు, అసలు వాళ్ళ చర్చ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. వాక్యం వింటున్నటువంటి 80 పరీక్ష రాశారు. అలాగే మన దగ్గరే వాక్యం నేర్చుకున్నటువంటి మరొక వ్యక్తి, తమ్ముడు జిఎంసి ప్రసాద్, తాను వాక్యం విన్నాడు కాబట్టి, నేర్చుకున్నాడు కాబట్టి వాక్యంలో నిలబడ్డాడు కాబట్టి అక్కడ ఉన్న 8 మంది ఇవాళ పరీక్ష రాయించగలిగాడు. ఇది వాక్యపు ఫలితం అన్నమాట. మనం వాక్యాన్ని నేర్చుకుంటే దాని వలన కలిగే ప్రయోజనం. అదే యేసుబాబు గారు ఏదో చర్చికి వచ్చి వెళ్ళిపోతూ ఆ టైప్ అనుకోండి, అంతగా పట్టుకోలేరు వాక్యాన్ని. అలాగే ప్రసాద్ కూడా ఏదో రావడం వెళ్ళిపోవడం అంతవరకే అన్నట్టుగా ఉన్నాడు అనుకోండి, ఈ స్థాయి వరకు వచ్చేవాడు కాదు. యేసుబాబు గారు వాక్యంలో నిలబడ్డారు కనుక స్వయంగా ఆయన ఖర్చుతో వాళ్ళ గ్రామంలో ఒక చర్చిని స్థాపించారు. అనేక మందిని పిలిపించి వాక్యం చెప్పిస్తూ వాళ్ళని వాక్యంలో వృద్ధిపరుస్తున్నారు. అలాగే జిఎంసి ప్రసాద్ తోడేటప్పటికీ అది మరింత చక్కటి మార్గంలోనికి ప్రవేశించి పరీక్షల వరకు వెళ్ళింది. ఎంత సంతోషదాయకమైన విషయం అండి అది కదా. ఆ ఫోటోలు మీకు నేను పంపించలేదు కమలకి చూపించడానికి. చూపించగలవా అవి? ఓకే. వాటిని చూసినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది.